హాయ్ ఆల్, దిస్ ఇస్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి. సముద్ర గర్భంలో రామసేతు వంతెన నిజమే అని అమెరికా ఇన్సాట్ ద్వారా నిర్ధారించింది. భారత్ శ్రీలంకల మధ్య ఈ వంతెన పొడవు ఆల్మోస్ట్ 29 కిలోమీటర్స్, హైట్ వచ్చేసి 8 మీటర్ల ఎత్తు ఉండడం జరిగింది. ఇది తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించింది. భారత్ చెఫ్డి మిషన్గా గగనారంగ్ నియమితులయ్యారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల బృందం తరపున ఈయన నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు. గతంలో ఇతని స్థానంలో మేరీకోమ్ ఉండేది. వ్యక్తిగత కారణాల వల్ల మేరీకోమ్ తప్పుకోవడం వల్ల గగనారంగ్ నియమితులయ్యారు. ఇరాన్ నూతన అధ్యక్షుడిగా పెజిస్కియాన్. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్. ఇరాన్ కరెన్సీ రియాల్. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసి రోష్నీ నాడార్. ఎస్సీఎల్ చైర్పర్సన్ రోష్నీ నాడార్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది పోస్టల్. రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఎవరికి లభించింది? ప్రధాని నరేంద్ర మోడీకి ఈ పౌర పురస్కారం దక్కింది. ఏఐగా మొరాకో సుందరి కెంజా లేలీ విజయం. హెచ్ఐవి ఇంజెక్షన్ను దక్షిణాఫ్రికా, ఉగండా దేశాలు ప్రయోగపూర్వకంగా నిర్వహించాయి. ఇది ఎవ్రీ 6 months ఒకసారి వేసుకుంటారు. కేరళలో మెదడును తినే అమీబా వ్యాప్తి. ఇది మురికినీళ్ళ ద్వారా వస్తుంది. పిల్లలకు అయితే ప్రాణాంతకంగా మారొచ్చు. విడాకుల తర్వాత ముస్లిం మహిళలకు సెక్షన్ 125 కింద భరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల చేసింది. ఈ విషయాన్ని జస్టిస్ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ తెలిపారు. కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నేను చేస్తున్న కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.